నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతులు భేటీ. కోవూరు నియోజకవర్గ ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ వినతి. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి. ఉద్యానవన శాఖ అధికారులతో కలెక్టర్ హిమాంశు శుక్లా సమీక్ష. ఒక ప్రత్యేక టీంతో పని చేయాలని సూచన. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం. బాలికను హతమార్చి డ్రమ్ముల దాచిపెట్టిన కర్కోటకుడు. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు, కన్నుల పండుగ ఆది దంపతుల కళ్యాణోత్సవాలు, శివనామ స్మరణలతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. అమరావతిలో సీఎం చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతులు భేటీ అయ్యారు. కోవూరు నియోజకవర్గంలోని అభివృద్ధి, ప్రజా సమస్యలను పరిష్కరించాలని వారు సీఎంకు వినతి పత్రం అందజేశారు. వాటన్నింటికీ సీఎం సానుకూలంగా స్పందించారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు కోవూరు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి, అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని సీఎంకి వినతిని సమర్పించారు. రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణ పనులను త్వరితగతిన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ముదివర్తిపాలెం వరకు కాజ్వే నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, గంగపట్నం పల్లిపాలెం గ్రామంలో ఉప్పుటేరు వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. బుచ్చిరెడ్డిపాలెం ఫైర్ స్టేషన్కు కావలసిన అదనపు సిబ్బందిని వెంటనే నియమించాలని ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు ముఖ్యమంత్రికి విన్నవించారు. అదేవిధంగా కాలం చెల్లిపోయిన సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను పరిశీలించాలని కోరారు. పై సమస్యలన్నింటినీ సీఎం సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే పరిష్కరిస్తామని వీపీఆర్ దంపతులకు హామీ ఇచ్చారు. సీఎంని కలిసిన వారిలో టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఉద్యానవన శాఖ అధికారులతో కలెక్టర్ హిమాంశు శుక్లా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ ఒక ప్రత్యేక థీమ్తో పనిచేసి ప్రతి మండలం ఒక ఉద్యాన పంట హబ్గా ఉండేలా చూడాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఉద్యానవన నర్సరీ ఏర్పాటుకు పెన్నా, సంగం బ్యారేజీ పరిసరాలు లేక మరేదైనా ప్రాంతంలో అనువైన ప్రదేశంలో 5 సంవత్సరాల లీజు ప్రతిపాదికన అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఉద్యానవన శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల ఉద్యానవన శాఖ అధికారులు ఆయా మండలాలలో ఒక ప్రత్యేక థీమ్తో పనిచేసి ఆ మండలాలకు గుర్తింపు వచ్చేలా చూడాలని కలెక్టర్ అన్నారు. నిర్దేశిత లక్ష్య సాధన కాకుండా వినూత్నంగా ఆలోచించవలసిన అవసరం ఉందని తెలిపారు. తదననుగుణంగా నెల్లూరు జిల్లా వైపు అందరినీ ఆకర్షించేలా చేయాలన్నారు. వ్యవసాయ శాఖ ప్రాధాన్యతా రంగాలలో ఉద్యానవన శాఖ ఒకటని అన్నారు. కలువాయి, సైదాపురం మరియు దుద్దలూరులో ఉన్న కోల్డ్ స్టోరేజీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఫామ్ ఫండ్స్ ను పెంచవలసిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా పాలీ హౌసెస్లను పెంచాలని, రాష్ట్రం మొత్తం నెల్లూరు వైపు చూసేలా ఉండాలన్నారు. ప్రతి మండలం ఒక ఉద్యాన పంటల హబ్గా ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి నాగరాజకుమారి, మెప్మా అధికారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తొలుత జిల్లా ఉద్యాన శాఖ అధికారి రమణారెడ్డి ఆ శాఖ అమలు చేస్తున్న పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. శాసనసభలో రాళ్లపాడు రిజర్వాయర్ సమస్యలపై కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గలం విప్పారు. రాళ్లపాడు జలాశయాన్ని కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సాఫ్ట్ లాక్ గేట్లు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విన్నవించారు. అలాగే ఎడమ కాలువకు స్థిరీకరించిన 4000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నారు. మా మెట్ట ప్రాంతమైన కందుకూరు నియోజకవర్గానికి సాగునీరు అందించే ఈ రాళ్లపాడు రిజర్వాయర్ అధ్యక్ష 1958వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ రాళ్లపాడు రిజర్వాయర్కి మన ఎడం కాలువ, కుడి కాలువ 2 కాలువలు ఉంటాయి. అధ్యక్ష, ఎడం కాలువకి ఆయకట్టు 4000 ఎకరాలు స్థిరీకరించబడింది. అధ్యక్ష, కానీ ఈ రోజు కూడా ఆ ఎడం కాలువ ఏదైతే ఒలవటివారిపాలెం, లింగ సముద్రం, మెట్ట ప్రాంతమైన ప్రాంతాలు రైతులు 1500 ఎకరాలకే నీటిపారుదల ఉంది. అధ్యక్ష, ఆ రిమైనింగ్ ఏరియాని ఎక్స్పాన్షన్ చేసి ఆ ప్రాంత రైతుల్ని కాపాడాలని చెప్పి తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, అలాగే అధ్యక్ష ఇంకో 2 మేజర్ ఇష్యూలు ఉన్నాయి. అధ్యక్ష, రాళ్లపాడు రిజర్వాయర్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 96లో ఆ హెవీ ఫ్లడ్స్ వచ్చి ఆ ప్రాజెక్టు కొట్టుకుపోవడం జరిగింది. అధ్యక్ష, ఆ రోజు 5 గేట్లు ఏర్పాటు చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రాంత రైతులను కాపాడడం కూడా జరిగింది. అధ్యక్ష, అయితే దానికి స్టాప్ బ్లాక్ గేట్లు లేవు. అధ్యక్ష, ఈ రోజు కూడా సివిల్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది, కానీ మెకానికల్ వర్క్ పెండింగ్ ఉండడం వలన అదే ప్రాజెక్టులో డ్రింకింగ్ వాటర్ కూడా సమ్మర్లో 10 అడుగులు ఉంటాయి కాబట్టి దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టంగా ఉంది. అధ్యక్ష,
ఇవి హెవీ రైన్స్ వచ్చేటప్పుడు ప్రాజెక్టు భద్రతకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఉందని చెప్పి దాన్ని కొంచెం ఆ స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టును కాపాడవలసిందిగా తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే 1958 సంవత్సరంలో ఏర్పాటు చేసిన 2 హెడ్ రెగ్యులేటర్లు కూడా అధ్యక్ష, ఎడమ కుడి కాలువది, అవి రాతి కట్టడంతో అప్పుడు పురాతన కట్టడంతో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అవి పాత టెక్నాలజీతో వెల్ సిస్టమ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని రిపేర్ చేయడం చాలా కష్టతరంగా ఉంది అధ్యక్ష. లాస్ట్ సీజన్ లో కూడా అవి ప్రాబ్లం అయితే రైతులకు నీళ్లు ఇవ్వడం చాలా కష్టంతో కూడింది అధ్యక్ష. దానికి మంత్రి గారి సహాయ సహకారాలు తీసుకొని మన ఇవి ఏవైతే జనరేటర్ సిస్టమ్ తో నీళ్లు కూడా అందించడం జరిగింది అధ్యక్ష. దాన్ని కొత్త టెక్నాలజీ వైపు తీసుకొని వచ్చి దాన్ని మళ్ళా అంటే వర్షాకాలంలో చాలా అదే ఆ ప్రాంతంలో రైతులు కంప్లీట్ గా దీని మీద ఆధారపడి ఉంటారు, సాగునీటికి ఇబ్బంది పడుతుంది కాబట్టి దాన్ని కొత్త టెక్నాలజీతో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని తమ ద్వారా కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం 1 నెల 1 గ్రామం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తహసీల్దార్ ఫజీహా అన్నారు. మండలంలోని సింగారెడ్డిపల్లి గ్రామంలో 1 నెల 1 గ్రామం కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లి గ్రామంలో 1 నెల 1 గ్రామం కార్యక్రమాన్ని తహసీల్దార్ షేక్ ఫజిహా ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. 1 నెల 1 గ్రామం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తహసీల్దార్ అన్నారు. ప్రజల నుంచి భూ సమస్యలు, ఇతర సమస్యలపై స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ చేపట్టి త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏ సుభాని, విఆర్ఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ లో భాగంగా 1 నెలలో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుని 4 విజిట్లు చేసి ఈ గ్రామంలో ఉండే 50% వరకు సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు సీతారామపురం మండలం సింగారెడ్డిపల్లి గ్రామంలో 3వ విజిట్గా 3వ మంగళవారం ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అన్ని శాఖలకు సంబంధించిన సమస్యలు అర్జీలు తీసుకోవడం జరిగింది. వీటిని ఆన్లైన్ చేసి పరిష్కరించడం జరుగుతుంది. సంఘంలోని గురుకుల పాఠశాలలో స్టేట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ సందర్శించారు. అల్బెండజోల్ 400 mg మాత్రలను ఆయన పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా సంఘం పీహెచ్సీ పరిధిలోని గురుకుల పాఠశాలను నేషనల్ డీవార్మింగ్ డే కార్యక్రమం సందర్భంగా స్టేట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా నులిపురుగుల నివారణ కోసం చేపట్టిన ఆల్బెండజోల్ 400 mg మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై నేషనల్ డీవార్మింగ్ డే కార్యక్రమం ప్రాముఖ్యతను డాక్టర్ కామేశ్వర ప్రసాద్ వివరించారు. ఆల్బెండజోల్ మాత్రలు మింగకపోతే పిల్లలలో రక్తహీనత, ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యే విధంగా ఆన్లైన్ వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ అశోక్, జిల్లా ఆర్బీఎస్కే మేనేజర్ పఠాన్ జమీర్, ఆరోగ్య విస్తరణ అధికారి మల్లెం కొండయ్య, హెల్త్ సూపర్వైజర్ జలీల్ అహ్మద్, కళాశాల ప్రిన్సిపల్ మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. బాలికను చంపేసి డ్రమ్ములో దాచిపెట్టిన దారుణ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ 7 ఏళ్ల కుమార్తె రిషికా ప్రియ సోమవారం అదృశ్యమైన సంగతి తెలిసిందే. కాగా జిల్లా ఎస్పీ ధీరజ్, కొనిపెల్లి డీఎస్పీ మహేంద్ర సూచనల మేరకు సిఐ మహమ్మద్ రఫీ సిబ్బందితో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా రిషికా ప్రియను ఓ వ్యక్తి దారుణంగా చంపి డ్రమ్ములో కుక్కినట్లు గుర్తించి హత్య జరిగిన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. 2వ తరగతి చదువుతున్నటువంటి రిషికా ప్రియను ఓ మానవ మృగం నిన్న సాయంత్రం కిడ్నాప్ చేసి రూమ్లో వేసి దారుణంగా హత్య చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ప్రజల పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇలాంటి మానవ మృగాలు గతంలో 2-3 కేసులు ఇతని పైన ఉన్నాయి. పోలీసులు నిర్లక్ష్యం గతంలో వ్యవహరించారు. ఇక్కడ వీధిలో ఎవరు తిరిగినా కూడా వాళ్ళపైన దాడులు చేసే పరిస్థితి అతను ఉంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి చిన్నారులపైన అత్యాచారాలు చేస్తున్నటువంటి నిందితులకు ప్రజా కోర్టులో వెంటనే శిక్షలు పడే విధంగా సెక్షన్లు అలాంటి జీవోలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. తమను హతమార్చేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని తాటిపర్తికి చెందిన గుడిపాటి రమణయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తమ ఇంటికి విద్యుత్ షాకు పెట్టారన్నారు. తన బైక్ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారని వాపోయారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని తాటిపర్తిలో గుడిపాటి రమణయ్య బైకును మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. గ్రామంలో హెయిర్ కటింగ్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్న రమణయ్యపై ఎవరో కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గడిచిన 5 రోజులుగా వాళ్ల ఇంటి వద్ద జరుగుతున్న సంఘటనలు బలం చేకూరుస్తున్నాయి. బాధితుడు రమణయ్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 5 రోజుల క్రితం యథావిధిగా రోజులానే ఇంట్లో నిద్రించారు. శుక్రవారం తెల్లవారుజామున భార్య ప్రభావతి నిద్ర లేచి తలుపు తీసే క్రమంలో కరెంటు షాక్కు గురైంది. కరెంటు షాకుతో పెద్దగా కేకలు వేయడంతో భర్త రమణయ్య డోర్ తీసే ప్రయత్నం చేయగా రమణయ్యకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ షాక్ నుంచి తేరుకున్న రమణయ్య గుడ్డ పట్టుకుని డోర్ ఓపెన్ చేసి చూడగా బయట డోర్ కి ఎవరో విద్యుత్ వైర్లు అమర్చినట్లు గుర్తించారు. అంటే రమణయ్య కుటుంబ సభ్యులను హతమార్చేందుకు ఎవరో కుట్ర చేస్తున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ రమణయ్య దంపతులు తమను చంపేందుకు ఎవరో మా ఇంటి తలుపుకు కరెంటు అమర్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి ముందున్న వీధిలో తన బైకును నిలిపి లాక్ చేసుకుని వెళ్లాడు. తెల్లవారుజామున చూసేసరికి వీధిలో ఉన్న బైకును ఇంటి ముందుకు తీసుకొచ్చి తగలబెట్టారు. 5 రోజుల నుంచి జరుగుతున్న వరుస సంఘటనలను బట్టి చూస్తే మృదు స్వభావి, అందరితో కలుపుగోడుగా ఉండే రమణయ్య కుటుంబంపై ఎవరో కుట్ర చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పొదలకూరు ఎస్ఐ హనీఫ్ విచారణ చేపట్టారు. తాడిపత్రిలో ఒక 30 సంవత్సరాల నుంచి జీవనం సాగించుకుంటూ బస్టాండ్ షాప్ పెట్టుకుని పని చేసుకుంటూ ఉన్నాను. ఒక గుర్తు లేని వ్యక్తులు వచ్చేసి ఒక నైటు మొన్న గురువారం రాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో ఇంటికి మెయిన్ డోర్ కరెంట్ ఇచ్చేసారు. మేము 5:30 లేచి ఇంట్లో ఫ్యామిలీ, నేను, మా భార్య, మా అబ్బాయి ఉన్నాము. లేచి ఆ అమ్మాయి తాళం తింటే కింద మ్యాట్ అని ఉంది, ఆ మ్యాట్ మీద బట్టి పడుతుంది, చాలా షాక్ కొట్టి కింద పడుతుంది. వెంబటి ఇటు కరెంట్ ఏంది, కరెంట్ షాక్ కొడుతుంది ఆ అమ్మాయి అని. అంట్లానే మనం లేచి వచ్చి ఏం తలుపు కరెంట్ రాడు ఏందని నేను టవల్ ఒకటి చుట్టుకొని, కరెంట్ మెయిన్ ఉన్న కూడా ఐడియా రాలేదు. ఆమె చుట్టుకొని ఇట్లా డోర్ గట్టిగా లాగాక బయట నుంచి బయట బోర్డులో పెట్టి బట్టలు వేసిండ్రు. ఆమెను చూసి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నాము అని చెప్పారు. తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత బైక్ గ్లామర్ అనే బైక్ బయట పెట్టుంటే దాన్ని బయట ఉన్న బైక్ను లాక్కొని వచ్చేసి మెయిన్ తలుపు దగ్గర గేట్ దగ్గర అక్కడ పెట్రోల్ పోసి మళ్ళీ బైక్ను కూడా నైట్ తగలబెట్టేశారు. ఎవరేంది తెలియదు. పోతే మనకేమో మన పని మనం చేసుకుంటూ అందరితో బాగుంటాం. ఎవరో బాగా బలమైన కారణం మనసులో పెట్టుకొని వాళ్ళు మనం ఏదో ఇది చేయాలని వాళ్ళ ఆలోచన ఉంది. వాళ్ళు మీరు గట్టిగా చర్య తీసుకోవాలని మీకు విలేకరులకు కానీ పోలీసు వారికి కానీ తెలియజేస్తుంది. రైల్వే కోడూరులో వెలిసి ఉన్న సిద్ధులయ్య ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఎద్దుల పోటీల్లో ఎద్దులు బెదిరి జనాల్లోకి దూసుకెళ్లాయి. ఘటనలో ఒకరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు వీపీఆర్ కంట్రిక సమీపంలో సిద్ధులయ్య స్వామి ఉత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఎద్దుల పోటీలు జరుగుతుండగా ఎద్దులు బెదరి జనాల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కేఆర్ కంట్రీకి చెందిన 50 ఏళ్ల దశరథరాజు మృతి చెందాడు. గాయపడ్డ మరో వ్యక్తి రెడ్డివారిపల్లికు చెందిన మణికంఠగా గుర్తించారు. నంద్యాలలోని శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండువగా సాగింది. కలెక్టర్, ఎస్పీలు పాల్గొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, ఎస్పీ సునీల్ షోరాన్ ట్రాఫిక్ నియంత్రణ సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ భక్తుల రాకపోకలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతుగొంటి రమేష్ నాయుడు, ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులతో పాటు
ఆలయ అధికారులు పాల్గొని తెప్పోత్సవాన్ని తిలకించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నారద పుష్కరిణిలో తెప్పోత్సవ కార్యక్రమాన్ని దేవస్థానం అధికారులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ దంపతులు, సభ్యులు గురప్పశెట్టి, గోపినాథ్, పగడాల మురళి, లక్ష్మీనారాయణ, రజని, కౌసల్యమ్మ, విజయమ్మ, సావిత్రి, నాగరాజు, లక్ష్మయ్య, రాఘవయ్య, కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దంపతులు, కోల ఆనంద్, డిఈఓ కృష్ణారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. వ్యాఘ్రం భక్తతాం వచం ప్రాథమం జంతుం భజామసి సర్వే దేవత్రాజక్రదావత్మాయ సభాచరం ధర్మాయ రేషాభూనాం సారారుషభాపసామస్వత్పాపార్షభస్యత అథారుషభారతే సహస్యేన భజం నిజనాం స్వాపదామసి. నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా సాగింది. భక్తుల హరినామ స్మరణల నడుమ ఆది దంపతులు వైభవంగా ఊరేగారు. నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆది దంపతులకు రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తులకు తొలుత ఉభయకర్తలు ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో శివపార్వతులను రథం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో భక్తుల దర్శనార్థం ఉంచారు. హరనామస్మరణ చేస్తూ దేవదేవుని ఉత్సవమూర్తులను రథంలో ఉంచి పూజించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, పలువురు ప్రముఖులు స్వామివారిని రథంలో దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ జనార్దన్ రెడ్డి, ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి అతిథులను సత్కరించారు. ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి జెండా ఊపిన అనంతరం రథోత్సవం సాగింది. పటిష్టమైన బందోబస్తు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు రథంలో ఆది దంపతులను ఊరేగించారు. ఆపండి. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శివపార్వతులకు కళ్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తుల శివనామస్మరణలతో అన్ని శైవక్షేత్రాలన్నీ మారుమ్రోగిపోయాయి. నెల్లూరు నగరం హరినాథపురం నందు వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర పార్వతీ సమేత శ్రీ బ్రహ్మేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ సప్తమ వార్షికోత్సవం సందర్భంగా నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నేతృత్వంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వేడుక కన్నుల పండువగా సాగింది. ఆలయ అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, దేవతామూర్తుల ఆవాహనం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శివనామ స్మరణలతో భక్తి శ్రద్ధలతో వీక్షించారు. వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ హరినాథపురం బ్రహ్మేశ్వరాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. ఇది ఇప్పటికి 7 ఏళ్ళు పూర్తయింది. కళ్యాణోత్సవం నాకు అవకాశం రావడం ఇది 8వ సంవత్సరం.
ఈ 8వ సంవత్సరంలో ఈ కళ్యాణోత్సవం లోపలే రాజగోపాలను కూడా ప్రారంభించేదానికి లాస్ట్ కళ్యాణోత్సవంలో మనం ఈ గ్రామస్తులందరూ అనుకున్నాము. కానీ అది పూర్తయింది, కానీ మంచి ముహూర్తాలు లేక దాన్ని ఏప్రిల్ 12వ తారీఖుకి ఈ నగరంలో శ్రీ కంచిపీఠాధిపతుల మీద స్వామి చేతుల మీదుగా చేయాలని, అట్లాగే మంచి రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మంచి ప్రవచనకర్తలను కూడా తీసుకొచ్చి ఈ గుడిని స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి సహకారంతో, ఎండోమెంట్ మంత్రి ఆన రామనాయుడు గారి సహకారంతో దీన్ని నగరంలోనే ఒక మంచి గుడిగా, విశాలమైన గుడిగా ఈ అన్నాదపురం వాస్తవులకు, బలరామ నగర్ వాస్తు అప్ టు ముత్తుకూరు నుంచి ఇటు నవాపేట నుంచి ఇటు కల్లూరుపల్లి వరకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే గుడిది. వాళ్ళందరికీ కూడా నేను ఈ గుడిని మంచిగా వాళ్ళందరూ వచ్చి దర్శించుకొని వాళ్ళ స్వామివారి కృపా కటాక్షలోనే రకంగా దీన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా దాన్ని సవ్యంగా జరిపించేందుకు ఆ పరమేశ్వరుడు నాకు ఈ అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకొంచు. తిరుపతి జిల్లా ప్రసిద్ధ శైవక్షేత్రం గుడిమల్లంలో ఉన్న ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. మంగళవారం బ్రహ్మోత్సవాలు చివరి రోజు కావడంతో ఆలయ అధికారులు, అర్చకులు ముగింపు వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా పరమశివుని కుటుంబం మొత్తం వాహనాలపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత మూషిక వాహనంపై శుద్ధి వినాయకుడు అగ్రపూజ అందుకుంటూ కదిలారు. వెనకనే నెమలి వాహనంపై కుమారస్వామి భక్తులను మురిపించారు. వృషభ వాహనంపై పరశురామేశ్వర స్వామి, ఆనందవల్లి అమ్మవారు, సింహవాహనంపై పార్వతీ అమ్మవారు, అశ్వవాహనంపై చండీశ్వరుడు శోభాయమానంగా కొలువుతీరారు. ఈ శోభాయాత్ర గుడిమల్లం చుట్టుపక్కల ఉన్న 14 గ్రామాలలో వైభవంగా సాగింది. మంగళ వాయిద్యాలు, భజన బృందాల మధ్య వీధులన్నీ శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. గ్రామస్తులు తమ ఇళ్ల ముందుట ముగ్గులు వేసి హారతులు ఇచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం గుడిమల్లం ఆనందవల్లీదేవి సమేత పరశురామేశ్వర స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు 7వ రోజు, చివరి రోజు మనకు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లు కూడాను గిరి ప్రదక్షిణంగా మూలకంగా కూడాను 14 గ్రామాల చుట్టూ కూడాను స్వామి అమ్మవార్లు 5 వాహనాల మీద కూడా గిరి ప్రదక్షిణంగా వస్తున్నారు. కావున భక్తాదులు అందరూ కూడాను స్వామి అమ్మవార్ల ఉత్సవం ఊరేగింపులో పాల్గొని స్వామికి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. అలాగే ఈరోజు 7వ రోజు అనేటువంటి బ్రహ్మోత్సవాలలో మనకు మహాపూర్ణాహుతి, అలాగే మహాసంప్రోక్షణ, ధ్వజ అవరోహణ కార్యక్రమాలు కూడా పూర్తయినవి. స్వామి అమ్మవార్లు కూడా ప్రదక్షిణంగా మాడవీధుల్లో కూడా మనకు పొద్దున ప్రాతకాలంలో స్వామి వాళ్ళ ఊరేగింపు కూడా గుడిమల్లం గ్రామ ఊరవీధుల్లో కూడా స్వామి అమ్మవార్లు కూడా గ్రామోత్సవం జరిగినది. 14 ఊర్లలో కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమును. కావున భక్తాదులందరూ కూడా తమ తమ గ్రామాలలో కూడా స్వామి అమ్మవార్లకి హారతులు, నివేదనలు ఇచ్చి స్వామి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. మనకు శ్రీ పరశురామేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ మూలంగా 14 గ్రామాల్లో పూర్వకాలంలో ఆనవాయితీగా ఉండేదన్నమాట. ఆ కాలంలో, పాతకాలంలో కూడాను గిరి ప్రదక్షిణ, మనకు ఇప్పుడు అరుణాచల గిరి ప్రదక్షిణ, మనకు కాళహస్తి గిరి ప్రదక్షిణ ఎలా జరుగుతుందో మనకు గుడిమల్లంలో కూడా పూర్వకాలంలో ఆనవాయితీగా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు అనేవి కూడా ఉన్నాయన్నమాట. ఆ కాలంలో ఈ గ్రామాలన్నీ కూడా దగ్గరగా ఉండడం వల్ల ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క భక్తాదులు, ఒక్కొక్క గ్రామస్తులు కూడా అందరూ వచ్చి స్వామివారికి కైంకర్యాలన్నీ కూడా నిర్వహించేవారనమాట ఆ కాలంలో. అందువలన ఒక్కొక్క గ్రామానికి కూడా స్వామివారు వెళ్ళి స్వామివారి దివ్యరూప దర్శనం కూడా ఇస్తూ ఉండడం కూడా మనకు ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఆ ఆనవాయితీనే మనకు ఇలా మనం ప్రాధాన్యత ఇస్తూ కూడాను కంటిన్యూ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కొలువయ్యున్న శ్రీ కామాక్షితాయి సమేత సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజైన సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేష పుష్పాలతో అలంకరించిన మండపంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చిన అర్చకులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం ఏర్పాట్లను పాలక మండలి చైర్మన్ మామిడాల శ్రీనివాసులు, కార్యనిర్వహణ అధికారి గిరికృష్ణ దగ్గరుండి పర్యవేక్షించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు మర్రి సుబ్రహ్మణ్యం యాదవ్, పలువురు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరంలోని మూలాపేట శివాలయంలో శివపార్వతుల రథోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్థానిక కార్పొరేటర్ పర్యవేక్షణలో గోగుల నాగరాజు, శ్రీనివాసులు మిత్రమండలి ఆధ్వర్యంలో భారీ అన్నదాన ప్రసాద వితరణ చేశారు. రథోత్సవానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిత్రమండలి సభ్యులు స్వయంగా పంపిణీ బాధ్యతలు చేపట్టి తమ ఉదారతను చాటుకున్నారు. ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక సేవలో భాగస్వామ్యులైన గోగుల నాగరాజు, శ్రీనివాసులు బృందాన్ని స్థానికులు, భక్తులు అభినందించారు. రథోత్సవ సందర్భముగా మూలాపేట కోనేటిమిట్ట సెంటర్లోని మిత్ర బృందం అన్నప్రసాదాలు, మజ్జిగ, పులిహోర, సుగంధ వాటరు, కేసరి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఎవరికి ఏ లోటు రాకుండా స్వామివారి కృప అందరి మీద ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దేవతామూర్తులను భక్తులు కనులారా చూసి పరవశించిపోయారు. కార్యక్రమానికి ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. నెల్లూరు దర్గామిట్టలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలోని శ్రీ మీనాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తజన సమూహం మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల పెళ్లి తంతు కమనీయంగా రమణీయంగా సాగింది. దేవతామూర్తులను భక్తులు కనులారా చూసి పరవశించిపోయారు. భక్తుల శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కళ్యాణోత్సవానికి ఆల్తూరు ఆదినారాయణ రెడ్డి సతీమణి, ఆల్తూరు సులోచనమ్మ, ఆల్తూరు గిరీష్ కుమార్ రెడ్డి సతీమణి లత, ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి సతీమణి రాధిక, ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ హైదరాబాద్ వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. భక్తులు విశేషంగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతులు భేటీ. కోవూరు నియోజకవర్గ ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ వినతి. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి. ఉద్యానవన శాఖ అధికారులతో కలెక్టర్ హిమాంశు శుక్లా సమీక్ష. ఒక ప్రత్యేక టీంతో పని చేయాలని సూచన. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం. బాలికను హతమార్చి డ్రమ్ముల దాచిపెట్టిన కర్కోటకుడు. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు, కన్నుల పండుగ ఆది దంపతుల కళ్యాణోత్సవాలు, శివనామ స్మరణలతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.